Life is like a party time. Let's go rocking all the time. Life is like a party time. Let's go rocking all the time. ఈ రోజంతా రచ్చ రంబోలే. ఎన్ని జన్మలైనా నా చెయ్యి వదలనని మాటిస్తావా రాజా? ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. ఆడోళ్ళు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు, వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అన్న చూడడానికి మన్మంత్ర సినిమాలో నాగార్జున ఉన్నాడు కదా, బాగా దగ్గరికి వచ్చి చూడు, ఊపిరి సినిమాలన్నా ఉంటాడు. మెడ ఒక్కడే తిప్పగలడు, ఇంకేది. తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? ఎల్లోర శిల్పాలు ఇక్కడ ఉండడు కదా. మాటలు లేవు. నానొక పంది ఎదవకి పెళ్ళాన్ని. మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ అలా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడే కన్నడ. ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఇన్ని ఆడ ఉంటే వదులుతావా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వెరీ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. నాకు ఆ ఫేవరెట్ సాంగ్ అది ఎప్పటి నుంచో. You have a mesmerizing voice. వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడే సుచిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా, రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. హాయ్, హలో, నమస్తే బ్రహ్మాజీ గారు. భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరు, ఏం చేద్దాం? అద్భుతం అండి, మోత మోగిపోయింది. యమదొంగ సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు, ముగ్గురు హీరోయిన్ల తోటి. వీళ్ళ ముగ్గురిని పెట్టి చేస్తుంటే బాగుంది అనిపించింది. ఓయ్ అమ్మ బిస్కెట్. గోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. మన మనసులు ఒకటైనా టైం గుర్తులేదు, కానీ మన ప్రేమ మాత్రం లైఫ్ టైం వెలుగుతూనే ఉంటుంది. అంత పరిచయం ఉందా మీకు నాకు? ఏంటా దిక్కుమాలిన జోకులు? హలో, నువ్వే తెలిసిద్ది జోకులు, దిక్కుమాలిని అనుకో. నేను ఆర్టిస్ట్ నే, ఓకే? సో వాట్?
మాతృభాష కన్నడ. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మీరు కన్నడకు వచ్చి కన్నడ లాంగ్వేజ్ నేర్పించుకొని నాకు రానప్పుడు నేను వెళ్ళను మేడం, నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను. లేదంటే అలా ఉన్నప్పుడు నన్ను షో పిలవదండి, మీరు తెలుగు వాళ్ళే పిలుచుకోండి. ఎప్పుడైనా ఛాలెంజ్ అబ్బా, నేను ఈ టీవీ వదిలేసి వెళ్ళిపోతా. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. మాస్టారు మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ముగ్గురు లేరు, నా తోడ పుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు.